సో అన్న ఇప్పుడు గౌడ్స్కి న్యాయం జరగడానికి ఈ అధికారికంగా ఉన్నటువంటి ఇప్పుడు పెద్దలు ఎవరైనా గౌడ కుల సంఘం నుంచి ఎవరైనా లేరా అంటే ఉన్నారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అవ్వచ్చు, పొన్నం ప్రభాకర్ గౌడ్ అవ్వచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి ఇప్పుడు వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో చెప్పారు, రెడ్డి కాదు రేవంత్ గౌడ్ మన గౌడన్ల కోసం నిల్చుంటాడు, మనకు న్యాయం చేస్తాడు, ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్లియర్ చేస్తాడు, ఇంకా 5 లక్షలు ఉన్నది 10 లక్షలు చేస్తాం, దెబ్బలు తగిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తామన్నారు. ఫస్ట్ వాళ్ళ గురించి ఏం చెప్తారన్న? ఇది ఎంతవరకు అమలైంది? అంటే నాకు తెలియదు మరి అమలైందా కాలేదని, ఎంతవరకు అమలైంది చెప్పండి ఒకసారి. వాస్తవానికి రాష్ట్రంలో గౌళ్ళు అత్యధికంగా బీసీ కులాల్లోనే గౌళ్ళ జనాభా ఎక్కువగా ఉంటుంది. దగ్గర దగ్గర 25 నుంచి 30 లక్షల జనాభా లెక్కల్లో చూస్తాం. ప్రధానంగా మా వృత్తి ఏంటంటే కళ్ళుగీత వృత్తి. అవును, కళ్ళుగీత వృత్తిలోనే ప్రభుత్వం లెక్కల ప్రకారం 2,25,000 మంది సభ్యులుగా ఉన్నారని ప్రభుత్వమే అధికారికంగా ధృవీకరించింది. సభ్యత్వం లేని వాళ్ళు రకరకాల కారణాల చేత ఇంకొక 2 లక్షల మంది పైగా ఉంటారు. అంటే గవర్నమెంట్ గుర్తించిన వాళ్ళు 2,25,000 చూపిస్తున్నారు. మొత్తంగా ఒక 10-12 లక్షల జనాభా ఈ వృత్తి మీద ఆధారపడి ఉంటుంది. మా బాధ ఏంటంటే రాజులు మారినా రాజ్యాలు మారినా గీతన్నల తలరాత మాత్రం మారలేదు. అవును, వేల సంవత్సరాలుగా మా తాత ముత్తాల నుంచి ఇదే వృత్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఈ వృత్తిలో ఇంత ప్రమాదం అని తెలిసి కూడా సస్తాము ఇంటికి వస్తే బతుకుతాం, లేకపోతే చెట్టు మించలు పడి చచ్చిపోతాం. కొమ్మ రెమ్మ లేదు, దానికి ఒక నిచ్చెన లేదు, గాల్లో వేలాడుతూ లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్న చరిత్ర మాది. అట్లాంటి ప్రమాదమైన వృత్తి చేస్తున్న మాకు ఈ రోజుకు మా వృత్తిలో కానీ మా రాతలో కానీ ఏం మార్పు రాలేదనేది స్పష్టంగా కనపడతాం. ఇంకొక విషయం ఏంటంటే పాలకులు వచ్చేటప్పుడు అన్ని హామీలు ఇస్తారు, వచ్చిన తర్వాత మర్చిపోతారు. ఎప్పుడో నైజా ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు ఈరోజు 26 వరకు 1,00,000 మంది ఈ వృత్తిలో చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఏటా ప్రభుత్వం అధికారికంగానే ఒక 530 మంది దాకా చెట్టుమించలు పడి చనిపోయిన కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈ లెక్కను చూస్తే 70-80 సంవత్సరాలు ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరానికి 1000 మంది చొప్పున దగ్గర దగ్గర 1,00,000 మంది మేము ఈ వృత్తిలో చనిపోయిన వాళ్ళము, గాయపడ్డ వాళ్ళము. మా ప్రాణాలకు విలువ లేదు, మా భద్రతకు గ్యారంటీ లేదు, కేవలం కుటుంబ పోషణ కోసమే వృత్తిని ఎంచుకున్నాం కదా. కానీ దీనికి ఇవాళ పాలకులు ఇట్లా చనిపోతూ ఉన్నారు అంటే ఇది పాలకుల హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరుగుతుందో, అంతరిక్షంలో ఏం జరుగుతుందో టెక్నాలజీ ఈరోజు ఉన్న ఆకాశ బ్రహ్మోస్ లాంటి క్షిపణులు ఈరోజు మన చేతుల్లో రిమోట్ కంట్రోల్తో పాకిస్తాన్ మీదనో ఇంకా పొరుగు దేశం మీదనో భూస్థాపితం చేయగలిగిన శక్తివంతమైన టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇంకా మాకు చెట్టు మించెలబడి చనిపోయే దుర్భరమైన స్థితి ఉంది అంటే దానికి నిజంగా ఈ పాలకులే కారణం. చాలా బాధ అవుతుంది అన్న. అంటే ఇప్పుడు పైకి చెట్టు పైనకి ఎక్కినప్పుడు అక్కడి నుంచి వెళ్ళి ఒక వీడియో ఈ మధ్యలో కొంచెం బాగా వైరల్ అయింది. అది పైననే చెట్టు పైనే ఉండి వెనకాలకు పడిపోయి ఉంటే అసలు అది ఒక మనిషిని తీస్తున్నాడు కిందికి వాళ్ళని కాపాడడానికి అని కూడా అనిపించట్లేదు మనకి. అటొక తాడు ఇటొక తాడు కట్టి ఆ చెట్టుని లాగుతూ ఉన్నారు, పైనుంచి వెళ్ళి కింద పడిపోయింది. అంటే మనం ఏదన్నా ఒకటి అక్కడ పాము కానీ ఏదన్నా ఒకటి ఉంటే దాన్ని పడేయడానికి ఏదో ఒకటి ట్రై చేసాం కదా, అట్లా తాడు కట్టి పడితే ఆయన చెట్టు పైనుండి ఇట్లా కిందికి పడిపోతూ ఉంటాడు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. మానవీయ కోణంలో చూస్తే ఇంత ప్రమాదకరమైన గత్యంతరం లేకుండా కుటుంబ పోషణ కోసమే ఈ వృత్తిని ఎన్నుకున్నాం. ఇంత ప్రమాదమైన వృత్తి తెలిసిన నిన్న మీరు చూసిన వీడియోలో ఎట్లా కనపడతా ఉంది అంటే ఒక నిచ్చెన వేసుకోనో లేకపోతే కట్టెబట్టుకోనో 100 మీటర్ల ఎత్తున్న తాడి చెట్టును తీసుకురావడానికి ఒక హెలికాప్టర్ సహాయంతో చేయొచ్చు. అది ఒక అగ్రకులాలకో ఒక మంత్రులకో లేకపోతే ఇంకెవరికైతే చేస్తారేమో ఈ పాలకులు. మా చావులకు విలువ లేదు, మా శవాలకు అది లేదు, కనీసం శవాలు తెచ్చుకోవడానికి కూడా ఇవాళ పాలకులు సహాయం కూడా చేసే పరిస్థితి లేదు. నిజంగా ఎంత దుర్భరంగానంటే ఆ తాళ్ళు కట్టుకొని మా వాళ్ళే ఎక్కి తీసుకొచ్చే పరిస్థితి, కరెంటు తీగల మీద పడి విలవిల్లాడుతూ కాలిపోయిన సంఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత సిగ్గు తెచ్చుకోవాలి ఇలా పాలకులు. మేము ఓట్లు వేసుకొని పరిపాలిస్తున్నాం కదా, ఇలా రక్షణ కోసము మేము పాలిస్తూ ఉన్నాము,
మేము అధికారంలో కూర్చోవడానికి వీళ్ళు కారకులు అనుకున్నప్పుడు అవును. వాళ్ళు ముందుకొచ్చి స్పందించాలి. ఉమ్, మీరు అన్నట్టుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉమ్, వాళ్ళు పేరుకే పెద్దలు తప్ప ఉమ్, నిజంగా వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. కులం పట్ల ఒక అంకిత భావం కూడా లేదు. అంకిత భావం ఎవడైనా ఉన్నాడు అనుకుంటే ఎమ్మటే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఉమ్, అది తీసుకోకుండా చోద్యం చేసినట్టు, ఇది మాకు సంబంధం లేనట్టు, ఆ చెట్టు మించెలు పడి చనిపోతారు, పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు అవును. అని చూసుకుంటూ శవరాజకీయాలు చేస్తూ ఉంది వాళ్ళ పాలకులు. ఉమ్, ఇది నిజంగా ఈ మానవీయ కోణంలో చూడకుండా, ఉమ్, కనీసము మానవ దృక్పథం చూడకుండా, ఉమ్, పాలకుల బాధ్యత కూడా విస్మరించి, అవును. ఆ చనిపోయిన కుటుంబాల పట్ల కూడా, ఉమ్, చనిపోతే ఆ కుటుంబ పెద్ద, ఆ కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులు బ్రతకాలి, పోషణ కూడా గడవాలి. ఉమ్, వాళ్ళ కోసం ఆయన కష్టపడి చనిపోయాడు కదా, ఉమ్, వాళ్ళను ఆదుకోవడానికి ఉమ్, ఒక ఎక్స్గ్రేషియా అని ఒకటి ఉంటుంది. అవును. మేము నిజంగా చెప్తుంటే ఆ ఎక్స్గ్రేషియా ఇవ్వడంలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు పాలకులు. ఉమ్, మా రక్తాన్ని చెమట చుక్కలుగా చేసుకొని మా మాంసం ముద్దల్ని, ఒక రక్తపు ముద్దల్ని చెమట చుక్కలుగా మేము మార్చుకొని ఈ ప్రభుత్వాలకి ఏటా 47 కోట్ల రూపాయలు వాళ్ళ బొక్క సొంబలో ఖజానా నింపేవాళ్ళం పన్నుల రూపంలో. పన్నులు ఏది ఇప్పుడు మీరు చెట్టుకు పన్ను కట్టేవాళ్ళం. నైజా ప్రభుత్వం నుంచి ఉమ్, 2018 వరకు ఉమ్, చెట్టుకు పన్ను, ఉమ్, కళ్ళు గీస్తే పన్ను, చెట్టు ఎక్కితే పన్ను, ఉమ్, కళ్ళు అమ్ముకుంటే అడ్డా రెంటల్ అనే పన్ను కూడా 3 రకాల పన్నులు విధించారు. ఉమ్, ఒక పన్ను ఏ వృత్తి చేసినా ఉంటుంది, అవును. కానీ మా వృత్తి ఇంత ప్రమాదమని తెలిసినా కూడా ఉమ్, 3 రకాల పన్నులు వేసి మేం పన్నులు కట్టకపోతే కూడా ఉమ్, గ్రామాల్లో ఈ బ్యాంకోడ్ వచ్చి తలుపులు తీసుకుపోయి రోడ్డు మీద వేసినట్టుగా, అవును. ఉమ్, రచ్చబండ దగ్గర మా మోకు ముస్తాలు తీసుకుపోయి రచ్చబండ దగ్గరనో, కచ్చీర్ దగ్గరనో, బొడ్రాయి దగ్గరనో ఎక్సే ఆబ్కారీ స్టేషన్లలో పెట్టి మమ్మల్ని అవమానించే వాళ్ళు పన్నులు కట్టకపోతే. ఉమ్, ఒక హైదరాబాద్ నగరంలోనే 21 కోటి రూపాయలు ప్రతి ఏటా రెంటల్ రూపంలో గవర్నమెంట్కి పోయేది. ఉమ్, ఈ సర్కార్కు ఉత్తగే మేము పని చేసుకుంటూ బతకలే. అవును. అవును. ఏటా 21 కోటి రూపాయలు ఉమ్, సర్కార్కు ఖజానా నింపేవాళ్ళు. ఉమ్, గ్రామాలలో 26 కోట్ల రూపాయలు రూరల్ ప్రాంతంలో ఇచ్చేది. ఉమ్, ఇంకా రైతుకు చెట్టు పన్ను, భూమిలో భూ యజమాని ఉంటే కూడా చెట్టు పన్ను పేరు మీద కూడా కట్టేవాళ్ళం. ఉమ్, ఈ రకంగా ఏటా 100 కోట్ల రూపాయలు ఈ పాలకులు భూస్వాములకు కట్టే పరిస్థితి. ఉమ్, కానీ ఎక్కడ కూడా మేము చనిపోయిన తర్వాత ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళ ఖజానా నింపిన మేము ఉమ్, ఉమ్, మేము చనిపోయినప్పుడు ఆదుకోవడానికి 10 రూపాయలు కూడా ఇవాళ ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్, ఎంత సిగ్గు తెచ్చుకోవాలి పాలకులు. అవును. మీరిచ్చే హామీలు ఎవరికి ఇస్తున్నారు? ఇలా మీరేం ఊరికే ఇవ్వట్లే. ఉమ్, కోట్ల రూపాయలు మీ ఖజానా నింపుకున్నారు కదా ఇన్ని రోజులు, మరి మా సంక్షేమానికి ఎక్కడ? ఉమ్, మేము ఓటు బ్యాంకుగా చూశారు తప్ప చనిపోయినప్పుడు ఎక్స్రేషాల దగ్గర మేము కనపడం, ఉమ్, ఆదుకునే దగ్గర మేము ఉండం. పాలకులు ఎవరైతే ఉన్నారంటే ఇది నిజంగా ఇట్లా చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమయ్యారు. ఇది పాలకుల హత్యే తప్ప ఉమ్, ప్రభుత్వాల హత్యగానే మేము చెప్తా ఉన్నాం. వీళ్ళ నిజంగా పాలకులు ఎవడైతే చనిపోయిన వాడి ఆదుకోకపోతే ఉమ్, వాడి మీద కేసు పెట్టి జైల్లో పెట్టాలి ఇవాళ. ఉమ్. అందుకని ఇవాళ పాలకులంతా కూడా శిక్షార్హులే అని చెప్పి మేము ప్రకటించదలుచుకున్నాం.